దేవా నీకు వందనాలు యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రులు నాయన. గొప్ప దేవానికి స్తోత్రాలు, మహాగణుడానికి స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయన. మాకు కావలసిన వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. తండ్రి నాయన, యూట్యూబ్లో తండ్రి వాక్యం చెప్పుచుండగా నీ కొడుకు అనుగ్రహించండి నాయన. ప్రభువా, ప్రభు వాక్యాన్ని వినుచుండగా ప్రభువా వారి హృదయాలకు వీటన్నిటికి సహాయం చేయండి. వారి హృదయములు తెరవండి నాయన. వారికి స్తోత్రాలు, వారికి సహాయం చేయండి. వారిని ఆశీర్వదించండి అయ్యా. వారికి తోడుగా ఉండండి ప్రభువా, సహాయం చేయండి అయ్యా నాయన. ప్రతి ఒక్కరికి ప్రభా నాయన నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని అయ్యా, అనుసరించే భాగ్యాన్ని దయచేయమని నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. నువ్వు చూపించండి, కాపాడి రక్షించండి ప్రభా. నేనైనా ప్రతి విషయంలో ప్రభా నీ పాదాలు పట్టుకుని గోచాడుకుని ఎవరుగా నీ కొడుకులు పొందుకుంటూ సహాయం చేయమని, కృప చూపించి కాపాడి రక్షించమని, చిన్న ప్రదేశాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తునామములో జనం గడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం, 27, 28 చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతుడికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. చిన్న వాక్యం జోడించడం. ఆమేన్. ఈ వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అంటున్నాడు. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీ పక్షాన యాజమాడతాడు. కాబట్టి నువ్వు దేవుని వైపు నువ్వు ఉన్నప్పుడు, దేవుని మాటకి లోబడినప్పుడు, దేవుని మాట నువ్వు విని దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుచుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఎవరి తట్టు నువ్వు చూడకూడదు. ఇరుగు పొరుగు వారి తట్టు, మనుషుల తట్టు కానీ లేకపోతే ఇంకా వేరే తట్టు కానీ నువ్వు చూడకూడదు. ఎవరి వైపు చూడాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగినట దీర్ఘాయువునకు కారణం అంటున్నాడు. కాబట్టి ఆయన వైపే నువ్వు చూడాలి. ఆయన వైపే నువ్వు చూడాలి. ఆయన వైపే చూస్తూ, ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటూ, ఆయన చెప్పింది నువ్వు చేస్తూ, వాక్యాన్ని చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ నువ్వు ముందుకు సాగిపోవాలి. కానీ నువ్వు వేరే యొక్క ఆలోచనలు కలిగి కానీ వేరే యొక్క తలంపులు కలిగి కానీ నువ్వు ఉండకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అంటున్నాడు. దీర్ఘాయువు రావాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొదట దేవుని భయభక్తులు కలిగి నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుడు నీ భయాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు అన్నమాట. దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు నీకేం చేస్తాడు? దీర్ఘాయువునిస్తాడు. దీర్ఘాయువునిచ్చే దేవుడుగా ఉన్నాడు అన్నమాట. అయితే ఇంకో మాట ఏమంటున్నాడు? భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోను అంటున్నాడు. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయిందంట. నువ్వు భక్తి కలిగి ఉంటేనే నీ దీర్ఘాయువు వచ్చింది. నువ్వు భక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే నీకు దీర్ఘాయువు. దేవుని విడిచిపెట్టే వారికి దీర్ఘాయువు ఉండదు అన్నమాట. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోద్ది. అంటే తగ్గిపోద్ది ఆయుష్. వాళ్ళు దీర్ఘాయువుగా ఉండరు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఎప్పుడు కూడా దేవుని మార్గంలో నడుచుకోవాలి, దేవుని వైపు చూడాలి, దేవుని కార్యాలు చేస్తూ ఉండాలి. కానీ మన భక్తిని తగ్గించుకుని మనం లోకానుసారంగా నడుచుకుంటే మనకి దీర్ఘాయువు రాదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోను అంటున్నాడు. భక్తిహీనత అనేది మనలోకి రాకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే భక్తి కలిగి ఉండాలి. మనం ఆయుష్ను పంచుకోవాలంటే భక్తి కలిగి ఉండాలి. మనం దీర్ఘాయువులు కలిగి ఉండాలంటే భక్తిహీనులుగా ఉండకూడదు. భక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేయాలి. అందుకే ఇప్పుడు ఇంకోసారి ఏమంటున్నాడంటే, తల్లిదండ్రులు కూడా సన్మానించమంటున్నాడు. ఎందుకు సన్మానించమంటున్నాడు? తల్లిదండ్రులని సన్మానిస్తే దీర్ఘాయువు కలుగుద్దంట. తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయువు కలుగుద్దంట. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, తల్లిదండ్రుల్ని సన్మానిస్తే దీర్ఘాయువు కలుగును అంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా తల్లిని తండ్రిని తిరస్కరించినా, తల్లిని తండ్రిని నువ్వు ప్రేమించకపోయినా, వాళ్ళని దూషించినా, వాళ్ళని హింసించినా ఏమైందంటే సామెతల గ్రంథంలో అంటాడు, వారి కన్నులంట
వారి కన్నులంట కాకిలు పొడుచుకుంటాయి అంట. కాకి పొడుచుకుని తింటదంట. లోయ కాకులు పొడుచుకుని వాళ్ళ గుడ్డులు పొడుచుకుని తింటాయంట. అంటే అంత హీన స్థితిలోకి మనం రాకూడదు. దేవుని యొక్క మార్గాన్ని మనం వెతుక్కుంటూ దేవుని యొక్క మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు వ్యర్థమైన ఆలోచనలు కానీ వ్యర్థమైన తలంపులు కానీ తల్లిదండ్రుల మీద దోషం కానీ అసూయ కానీ రాకూడదు. ఎందుకంటే దేవుడు తల్లిదండ్రులు ప్రేమించి వాళ్ళని సన్మానిస్తే వారిని ఆహ్వానిస్తే నీ ఇంటికి నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం అని చెప్తున్నాడు. నీ ఇంటికి నీ కుటుంబానికి ఆశీర్వాదము. దేవుడు ఏమంటున్నాడంటే నీకు దీర్ఘాయువు కూడా వచ్చింది అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, దీర్ఘాయువు కూడా ఇస్తానంటున్నాడు. అందుకే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని మనం దూరం చేసుకోకూడదనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయుష్ తగ్గిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఎందుకు దేవుని మార్గంలో నడుచుకోవాలంటే మన కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, మన బిడ్డలు సంతోషంగా ఉండాలన్నా, మన భార్య బిడ్డలు సంతోషంగా, మన భర్త సంతోషంగా ఉండాలన్నా మనం దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. మనకు కూడా దీర్ఘాయువు దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అన్నమాట. భక్తిహీన ఆయుష్ తగ్గిపోకుండా ఉంటుంది. మనం భక్తిహీనంగా ఉండకూడదు. భక్తిహీనతగా ఉన్నామంటే మనకు దెబ్బ. అందుకే భక్తిహీనతగా ఉండకూడదు. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుందంట. నీతిమంతుల ఆశ ఏం చేస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు నీతిగా నువ్వు న్యాయంగా నడుచుకున్నావు అనుకో, నువ్వు యథార్థంగా నడుచుకున్నావు అనుకో, అది నీకు ఏం చేస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. నీకు ఆ యొక్క మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు నీతి మార్గంలో వెళ్తున్నప్పుడు ఈ సంతోషాన్ని ఇస్తుంది, నీకు సమాధానం ఇస్తుంది. నీ హృదయము దేవుడు అదే చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తుంటే నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ హృదయము సంతోషంగా ఉన్నప్పుడు నీ హృదయం ఎలా ఉంది? బాధలో ఉన్నప్పుడు నీ హృదయం ఎలా ఉంది? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ హృదయం ఎలా ఉంది? దేవుని వైపు తిరుగుతుందా? దేవుని స్తుతిస్తున్నాడా? దేవుని గణపరుస్తున్నాడా లేదని కూడా దేవుడు పరీక్షిస్తాడు అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మనము దేవుని గణపరిచి దేవుని మహింపరిచేవారిగా మనం ఉండాలి కానీ, దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి కానీ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి కానీ, మన ఆలోచన తరపున మన ఆలోచన పెట్టుకుని మన తలంపులు పెట్టుకుని మన సొంత మాటలతో మన సొంత జీవితాలు కలిగి జీవించేవారుగా మనం ఉంటే దేవుని యొక్క మేలు మనం పొందుకోలేము. అదే దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క మేలు మనం పొందుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకటి భక్తిహీనుల ఆశ తగ్గిపోనన్నాడు. భక్తిహీనత కలిగి ఉండకూడదు. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును అన్న. నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టించు. నీతిమంతులు కలిగి ఉండాలి. మొదట భయభక్తులు కలిగి ఉండాలి, తర్వాత నీతిమంతులుగా ఉండాలి. భక్తిహీనుల ఆశ భంగమైపోవునంట. ఏమైపోద్ది? భక్తిహీనుల ఆశ భంగమైపోయిద్ది అంటున్నాడు. భంగమైపోయిద్ది. భక్తిహీనుల ఆశ నీ ఆశని తీర్చదు, నీ కోరికని తీర్చదు అన్నమాట. నువ్వేదైనా కోరుకుంటావు అనుకో, నువ్వేదైనా చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, నా కుటుంబం ఎంత సంతోషంగా ఉండాలి, నా కుటుంబం నేను నా బిడ్డలో నా కుటుంబం సంతోషంగా ఉండాలి, మేము దేవుల్లో ఎదగాలి, దేవుణ్ణి సంతోషపరచాలి అన్న ఆలోచన నీలో ఉంటే నీకు మేలు జరుగుద్ది. అది ఆ ఆలోచన లేకపోకుండా నీ సొంత తెలివితేటలతో నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోకంలో వాటి కొరకు ప్రయాసపడ్డావు అనుకో, నీ ఆశ ఏమైపోద్ది? భంగమైపోద్ది అంట. అదే భక్తిహీనుల ఆశ భంగమైపోనంటే భంగమైపోయిందంటే పోయిద్ది. నీకు నీ ఆశ తీరదు. భంగమైపోయిందంటే పోయిద్ది అని అర్థం. అది భక్తిహీనుల ఆశ భంగమైపోను. యథార్థవంతుడికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గమంట. చూసావా ఏమంటున్నాడు? యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం. యథార్థత కలిగి ఉంటే నువ్వు నీతి కలిగి ఉంటే, న్యాయము కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయం. నువ్వు యథార్థంగా ఉండాలి, నీ హృదయం యథార్థంగా ఉండాలి, నీ మాటలు యథార్థంగా ఉండాలి, నీ చూపు నీ తలంపులు అన్నీ కూడా యథార్థంగా ఉన్నప్పుడు ఏం కలుగుతుందంట? యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడంట ఆయన. నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయంగా ఉండటమంటే ఏంటి? అనాథాశ్రయాలు ఉన్నాయి కదా, అనాథాశ్రయాలు ఎందుకు కట్టారు? వాళ్ళకి అనాథుల్ని ఆదుకోటానికి ఆశ్రయ దుర్గం కట్టారు. అవునా? అనాథుల్ని ఆదుకోటానికి ఆశ్రయము దుర్గముగా వాటిని కట్టారు దేవుడు. అందుకే అంటున్నాడు మనల్ని కూడా దేవుడు మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటానంటున్నాడు. అంటే అనాథులకి ఆశ్రయములు ఎలా కట్టారో వాళ్ళకి ఆదరణగా ఉండటానికి వాళ్ళకి ఆశ్రయాలు ఎలా కట్టాడు, అలాగే మనకి దేవుడు యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గం అంటున్నాడు. యథార్థవంతులకు
యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం అంటే నువ్వు యథార్థంగా ఉన్నావంటే, నువ్వు నీతి కలిగి ఉన్నావంటే, నువ్వు మంచి మార్గంలో నడుచుకున్నావంటే, దేవుని భయభక్తులు కలిగి నీతి కలిగి నువ్వు ఉన్నావంటే, యథార్థ కలిగి ఉన్నావంటే యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గంగా ఉంటుంది అన్నమాట. నీ యొక్క మార్గమును దేవుడు సరళం చేసే దేవుడుగా ఉంటాడన్నమాట. అంటే యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గముగా నీకు ఉంటాడు. దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నీ పక్షాన్ని యాజమాడతాడు అన్నమాట. ప్రభువా నేను నీ మార్గంలో ఉన్నాను, ప్రభువా నేను యథార్థ మార్గంలో నడుచుకుంటున్నాను, నీతి మార్గంలో నడుచుకుంటున్నాను కదా, నాకెందుకు ఈ బాధలు వస్తున్నాయి, నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు నేను ఇంత దుఃఖపడాల్సి వస్తుంది అని నువ్వు అన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడే దేవుడు. నీకు రాదు ప్రభు నీకు రానివుడు, ఏ కీడు నీకు రానివుడు. ఎందుకంటే నువ్వు యథార్థంగా నడుచుకుంటున్నావు కాబట్టి, నువ్వు నీతిగా నడుచుకుంటున్నావు కాబట్టి, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావు కాబట్టి నీకు ఏ కీడు రాకుండా దేవుడు కాపాడుతాడు. నీకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు, నీ కుటుంబానికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు, నీ బిడ్డలకి ఆశ్రయదుర్గంగా ఉంటాడు, నీ భార్యకి ఆశ్రయదుర్గం ఉంటాడు, నీ డ్యూటీకి వెళ్తున్నప్పుడు నీకు ఆశ్రయదుర్గం ఉంటాడు, నీ ప్రయాణంలో ఆశ్రయదుర్గం ఉంటాడు, నీకు కావలసిన ప్రతి కోరికను తీర్చే దేవుడుగా ఉంటాడు అన్నమాట. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే యథార్థవంతుడికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము అంటున్నాడు. యథార్థం కలిగి నడుచుకోవాలి, నీతి కలిగి నడుచుకోవాలి. అందుకే నీ మనసు తిన్నగా నిలిపిన ఎడలా ఏమంటున్నాడంటే యోబు గ్రంథం 11 అధ్యాయం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 11 అధ్యాయము 13వ వచనం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుంట చూసి నువ్వు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారం నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిత్యంగా నిర్దోషివే నీవు సంతోషించదు అంటున్నాడు. చూసావా ఏమంటున్నాడు? నిత్యముగా నిర్దోషివే సంతోషిస్తావంట. నీవు నీ మనసును తిన్నగా నిలుపుకోవాలి. తిన్నగా నిలుపుకుంటావంటే ఏంటి? తిన్నగా నిలుపుకుంటావంటే నీ మనసును తిన్నగా నిలుపుకుంటావంటే దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటావు. దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటావు. దేవుడు నీకు ఏం చెప్పాడో, దేవుడు నిన్ను ఏం చేయమన్నాడో, నీ సేవకుల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా నీ వాక్యం వింటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు నువ్వు గట్టిగా పట్టుకోవాలన్నమాట. అందుకే నీ మనసును తిన్నగా నిలుపుకోమంటున్నాడు. నీ మనసును తిన్నగా నిలుపుకుని ఎడలా నీ చేతులు ఆయన వైపు చాపాలి. ప్రభా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా, ప్రభా నాకు ఈ బాధ వచ్చిందయ్యా, ప్రభా నేను ప్రభా ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, ప్రభా అప్పుల్లో ఉన్నానయ్యా, సమస్యలో ఉన్నాను, శోధనలో ఉన్నాను ప్రభా, నాకు ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరయ్యా, నేను దిక్కు తోసిన స్థితిలో ఉన్నానయ్యా, నా వల్ల కావట్లేదు ప్రభా అని దేవుడు నువ్వు బ్రతిమలాడుకుంటే దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అందుకే నీవు నీ మనసును తిన్నగా నిలుపుకోవాలి. మొదట మనసు తిన్నగా నిలుపుకుంటామంటే ఏదో మీకు ఇష్టమైనప్పుడు లేకపోతే నీకు మనసు కలిగినప్పుడు ప్రార్థన చేసుకుంటాం కాదు. నీ మనసు తిన్నగా నిలుపుకుంటామంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఎప్పుడు దేవుణ్ణి కొనియాడాలన్నమాట. దేవుని మార్గంలో నువ్వు నడుచుకోవాలి. నీ మనసును తిన్నగా నిలుపుకుని ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో నుండి నీవు చూచి దాన్ని విడిచిన ఎడలా ఏమంటున్నాడు? పాపము నీ చేతిలో ఉంటే వాటిని విడిచిపెట్టమంటున్నాడు. పాపము నీ చేతిలో ఉంటే విడిచిపెట్టము, నీ చేతిలో ఉంటే చూసి దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారం నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడలా, నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను కూడా కొట్టివేయమంటున్నాడు. గుడారంలో దుర్మార్గత అంటే ఏంటి? గుడారంలో పాపం అంటే ఏంటి? ఏదైనా నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినా, ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి జీవించినా, లేకపోతే ఎవరిదైనా దుర్మార్గం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా, లేకపోతే డబ్బులు చెల్లించాల్సిన దానికి చెల్లించుకోకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా అది దుర్మార్గత కిందే వచ్చింది. అందుకే దాన్ని విడిచిపెట్టేయమంటున్నాడు దేవుడు. దాన్ని నీ ఇంట్లో పెట్టుకోవద్దు అంటే నీ గుడారం నుండి దాన్ని తీసివేయమంటున్నాడు. అందుకే నీ గుడారంలో నుండి తీసివేయమంటున్నాడు. నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినలా నిత్యముగా నిర్దోషివే నీవు సంతోషించదు అంటున్నాడు. నిత్యముగా అంటే నిత్యము నువ్వు యథార్థంగా నిర్దోషివై సంతోషిస్తావంట. యథార్థంగా నిర్దోషివై సంతోషిస్తావన్నాడు. నిర్భయుడివై నీవు స్థిరపడి ఇందువు, నిత్యంగా నీ దుర్దశను నీవు మరచెదవు అంటున్నాడు. నిత్యంగా నువ్వు దుర్దశను మరచెదవు. ఎందుకు నువ్వు దుర్దశను ఎందుకు మర్చిపోతావు? నిర్భయుడివై నువ్వు స్థిరపడి ఇందువు. నిర్భయుడివై నువ్వు స్థిరపడవు. నిర్భయుడు అంటే నిభ్రము కలిగి, ధైర్యం కలిగి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా పక్షాన్ని ఆచమండి, దేవుడు నాకు ఉన్నాడు, నాలో ఏ దుర్మార్గత లేదు, నా గుడారంలో ఏ దుర్మార్గత లేదు
నా చేతిలో ఏ పాపము లేదు, నేను దేవుని యందు నిర్దోషినై ఉన్నాను కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు, దేవుడు నా పక్ష న్యాయమాడేవాడుగా ఉన్నాడు, దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు అని చెప్పేసి నువ్వు సంతోషిస్తావు. అందుకే నిబ్బరమైన మనసు కలిగిన వాడుగా నువ్వు ఉంటావని చెప్తున్నాడు. నీవు నిర్భయుడివై నీవు స్థిరపడి ఇందువు అన్నాడు. నిర్భయుడివై నువ్వు స్థిరపడి ఇందువు. నిర్భయము అంటే నువ్వు ఎప్పుడు నిత్యము నువ్వు దేవుని స్తుతించేవాడుగా ఉంటావు. నీకు ఏ బాధ ఏ కష్టం అనేది లేకుండా దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. పాపం ఉంటే మన జోలికి దేవుడు రాడు, మన దుర్మార్గుడు ఉంటే దేవుడు మన జోలికి రాడు. ఎందుకంటే పైకి ప్రార్థన చేస్తున్నారు కానీ తన శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. వీళ్ళు పైకి ప్రార్థన చేస్తున్నారు కానీ తన శక్తిని ఆశ్రయించుకున్నారు. పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, హృదయం నాకు దూరంగా ఉందంటాడు యెషయా గ్రంథంలో. పెదవులతో ప్రార్థన చేస్తున్నారు కానీ నాకు హృదయము దూరంగా ఉందంటాడు. ఇక్కడ యెషయా గ్రంథం తింటే ఒకసారి 29వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. చాలు. ఏమంటున్నాడు? ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు కానీ, నోటి మాటతో దేంతో వస్తున్నారు? నోటి మాటతో నా ఎద్దకు వస్తున్నారు కానీ పెదవులతో నన్ను గనపరుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు అంటున్నాడు. చూసావా? పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ హృదయము నాకు దూరంగా ఉంది అంటున్నాడు దేవుడు. ఆ హృదయము దూరంగా ఉంటే దేవుడు మనకి మేలు చేయడు. దూరంగా ఉంటే దేవుడు మనకి మేలు. మన హృదయము దేవునితో ఉండాలి. దేవుణ్ణి అత్తుకుందా లేదా మన హృదయం చూసుకోవాలి. మన ఆలోచనలు మన తలంపులు ఏ రీతిగా ఉన్నాయి అనేది గ్రహించాలి. దేవుని మార్గంలో మనం నడుచుకుంటున్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా అని గమనించాలి. మనం గమనించకపోతే మన ప్రార్థన వ్యర్థమైపోతుంది, మన విశ్వాసము వ్యర్థమైపోతుంది, మన తలంపులు వ్యర్థమైపోతున్నాయి. అందుకే మనం గమనించుకుంటూ ప్రభా నా హృదయము నీకు దగ్గరగా ఉండేటట్టుగా నన్ను స్థిరపరచు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, నీలో నేను ఉండాలి ప్రభా, నీతో నేను ఉండాలి ప్రభా, నీ మార్గంలో నేను నడవాలి ప్రభా, నువ్వు చెప్పిన వాక్యాన్ని నేను అనుసరించేవాడుగా నేను ఉండాలి ప్రభా. నేను పెదవులతో నేను ప్రార్థన చేయకుండా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైనా సరే దేవునికి మనము దగ్గరగా ఉండాలి కానీ దేవునికి దూరంగా ఉంటే ఏమంటున్నాడంటే, వారు హృదయముతో ప్రార్థన పెదవులతో నన్ను కనపరుచుచున్నారు కానీ తమ హృదయం నాకు దూరంగా చేసుకుంటున్నారు అన్నాడు. హృదయాన్ని దూరంగా పెట్టుకుంటే మనకు ఫలితమేమీ రాదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీ మనసును తిన్నగా నిలుపుకోమంటున్నాడు. యోబు గ్రంథంలో అదే చెప్తున్నాడు. నీ మనసును తిన్నగా నిలుపుకొని నీ గుడారంలో దుర్మార్గుతుంటే నీ చేతిలో పాపం ఉంటే వాటిని విడిచిపెట్టి నిర్భయుడివై నిశ్చయుడివై దేవుని గణపరిస్తే దేవుని మహింపరిస్తే నువ్వు ఎలా ఉంటావంట? యథార్థతను కలిగి దేవుని యొక్క మేలు పొందుకునేవాడుగా ఉంటావంట. యథార్థత కలిగి దేవుని యొక్క మేలు పొందుకునేవాడుగా ఉంటావు. కాబట్టి నువ్వు ఎలా నడుచుకోవాలో, నీవు ఎలా జీవించాలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవా నన్ను క్షమించు నాయన, ఇప్పటికైనా నీ మనసును మార్చుకుని ఇప్పటికైనా దేవునికి మార్గంలో నడుచుకోవాలని ఆశ కలిగి నువ్వు జీవిస్తే ప్రభా నన్ను క్షమించు నాయన, నిజమే నేను యథార్థత నాలో లేదు, మూర్ఖపు ఆలోచనలు మూర్ఖ తలంపులు నాలో ఉన్నాయి ప్రభా, నీకు వ్యతిరేకమైన ఆలోచనలు నీకు వ్యతిరేకమైన తలంపులు నాలో ఉన్నాయి ప్రభా అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుని ఎదుట, ప్రభా నన్ను క్షమించు ప్రభా, అయా భక్తిహీనుడుగా ఉన్నా భక్తిహీనరాలుగా ఉన్నా, యథార్థత లేదు నాలో, నీతి లేదు నాలో, నాయనా నన్ను క్షమించు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు వేడుకుంటావో దేవుడు వెంటనే ప్రార్థన ఆలకించి నీ పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు వినే దేవుడు అన్నమాట. పశ్చాత్తాప హృదయముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రతిఫలము ఇచ్చే దేవుడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, హృదయము దగ్గరగా చేసుకోమంటున్నాడు, హృదయాన్ని దగ్గరగా చేసుకోమంటున్నాడు. తమ హృదయమును నాకు దూరము చేసుకొనిచున్నారు అంటున్నారు. హృదయాన్ని దూరం చేసుకోకూడదు, దగ్గరగా చేసుకో. దేవునికి మహిమకరంగా ఉండాలి కానీ దేవునికి దీవెనకరంగా మనం జీవించాలి కానీ మనం దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కానీ వ్యతిరేకమైన తలంపులు కానీ వ్యతిరేకమైన ఉద్దేశాలు కానీ మనలో ఉంటే
దేవుడు వాటిని మెచ్చి దేవుడు కలిగాడని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, దేవునికి మనం వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన తలంపులు మనలో ఉంటే, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు, నా విధేయతను క్షమించు, నా పాపదోషంలో క్షమించు ప్రభా, నేను నీకు దూరముగా ఉన్నానేమో, నా హృదయం నీకు దూరముగా ఉందేమో, నన్ను క్షమించు ప్రభా నేను వేడుకుంటే దేవుడు వెంటనే నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఏమంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము ఆత్మవిషయమై దీనులైన వారు, ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ అధ్యాయంలో ఆత్మవిషయమై 3వ వచనం, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ఎందుకు అంటున్నాడంటే, ఆత్మ ఆయన కొరకు ఎదురు చూసేదిగా ఉంటుంది కాబట్టి, ఆయన కొరకు తప్పించేదిగా ఉంటుంది కాబట్టి, ఆయన కొరకు ప్రార్థన చేసేదిగా ఉంటుంది కాబట్టి, ఆయన కొరకు వాక్యం చదివేదిగా ఉంటుంది కాబట్టి, ఆయన కొరకు మందిరానికి వెళ్ళాలని ఆసక్తి కలిగి ఉంటుంది కాబట్టి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్తున్నాడు. అందుకని ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలని చెప్తున్నాడు. మన ఆత్మను పాడు చేసుకునేవారుగా కాకుండా, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు లోకం వైపు చూడకుండా, లోకానుసారమైన భక్తి కలిగి, లోకానుసారమైన ఆలోచన కలిగి మనం జీవించుకోకుండా, దేవునికి మార్గంలో మనం ఎలా నడుచుకోవాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుండగా, మనం ఆ వాక్యానికి, ఆ మాటలకి, ఆ దేవునికి మాటలకి, దేవుని వాక్యానికి మనం మరి ఆలకించి, ఆ మాటలు ఆలకించి, ఆ మాటల ప్రకారం నడుచుకునేవారుగా మనం ఉంటే దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఆత్మ పెదవులతో ప్రార్థన చేయుచున్నారు కానీ, యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? పెదవులతో ప్రార్థన చేయుచున్నారు కానీ ఆత్మ నాకు దూరముగా ఉంది అంటున్నాడు. ఆత్మ నాకు దూరంగా ఉంది. ఇక్కడేమంటున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. నువ్వు దీనత్వం కలిగి, దేవుని దగ్గర నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. దేవుడి దగ్గర ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నన్ను క్షమించయ్యా, నా విధేయతను క్షమించు, నా పాపదోషంలో క్షమించు అంటున్నాడు అని అడిగితే దేవుడు మన పాపాలని, మన దోషాలను క్షమించే దేవుడు. అందుకే మనస్సు తిన్నగా నిలుపుకోవాలి. మన మనసును అటు ఇటు గాలికి కొట్టుకుపోయే మనసులాగా మనం ఉండకూడదు, చల్లచెదురులాగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలంట? మనసు తిన్నగా నిలుపుకోవాలంట. తిన్నగా నిలుపుకున్నప్పుడు దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటానంటున్నాడు. అన్నాడా? యోబు గ్రంథంలో నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటానన్నాడా? యోబు గ్రంథంలో. మరి అలా మనం ఆశ్రయ దుర్గంగా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయన మాటలు మనం వినాలి. ఆయన మాటలు విని విడిచిపెట్టేయకూడదు. వాటి ప్రకారం మనం నడుచుకుని, వాటి ప్రకారం మనం జీవిస్తే దేవుడు మనకు మేలు చేసే దేవుడు ఉన్నాడు. సామెతల గ్రంథం, మనం చెప్పుకున్న వాక్యం, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అన్నాడు. 3 మీద నేను చెప్పాను అనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును అన్నాడు. నీతిమంతులు కలిగి ఉండాలి. 3వది ఏమంటే యథార్థవంతుడు యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము అంటున్నాడు. ఈ 3 కలిగి నువ్వు జీవిస్తే దేవుడు మనకి ఆశ్రయముగాను దుర్గముగాను ఉంటానంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ 3 కలిగి జీవిస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణమవుతావు. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. నువ్వు నీతిమంతులుగా ఉంటే నీ ఆశ సంతోషాన్ని పుట్టించుద్ది. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. నువ్వు యథార్థముగా ఉన్నావంటే యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గముగా ఉంటుంది. పాపము చేయవారికి అది నాశనకరము అన్నాడు. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు అన్నాడు. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. చూసావా? నీతిమంతులు కలిగి, నీతి కలిగి, న్యాయం కలిగి, యథార్థ కలిగి మనం జీవిస్తే, మనలో పొరపాటు అనేది ఉంటే దేవుడు మన ప్రార్థన అసలు ఆలకించడు. మనలో వ్యర్థమైన ఆలోచన కానీ, వ్యర్థమైన తలంపులు కానీ, మోసకరమైన మనసు కానీ మనలో ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మన యథార్థము కలిగి, నీతి కలిగి, ఇక్కడ యెహోవా యందు మొదట భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఎలా జీవించాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. నువ్వు దీర్ఘాయుడుగా ఉంటావు.
దేవుని మార్గంలో నడుచుకుంటే నువ్వు దీర్ఘాయుడుగా ఉంటావు, దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. మరి నీతి ఆశ సంతోషం పుట్టించు. నీతి ఆశ సంతోషం. ఆశ అంటే ఏంటి? నువ్వు బ్రతకాలని ఆశ కలిగి ఉంటావు, నీతి కలిగి ఉంటావు. నువ్వు నీతిగా ఉంటే నువ్వు బ్రతకాలని ఆశ ఉంటుంది అన్నమాట. ఆశ సంతోషం పుట్టించుద్ది నీకు. నువ్వు యథార్థంగా ఉంటే యథార్థవంతుడికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గముగా నీకు ఉంటాడు. మరి ఆ నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. నీతిమంతుడు కదిలింపబడతాడా? కదిలించబడు. నువ్వు నీతిమంతుడు నీతిమంతుడు కదపలేవు. ఎందుకంటే ఆయన నీతిగా న్యాయంగా యథార్థంగా ఉంటాడు కాబట్టి, ఆయన మాటల్లో సత్యం ఉంటుంది కాబట్టి, ఆ మాటల్లో దుర్మార్గత ఉండదు కాబట్టి నువ్వు ఆయన మాటల్లో ఆలకించేవాడుగా ఉంటావు. ఆయన నీతిమంతుడమ్మా, ఆయన యథార్థవంతుడు, ఆయన మాట తప్పనివాడు, ఆయనలో చెడు అనేది లేదు అని చెప్పే మనుషుల్లాగా మనం ఉన్నామంటే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు మేలు చేసి మనకు దీర్ఘాయుష్మంతులుగా చేసి దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడంట. ఈ చిన్న వాక్య దేవుడు తెలిసినగాక ఆమేన్.